నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో విఫలమయ్యిందని, దీన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఖమ్మం నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు. పార్లమెంటుకి పోటీ చేయాలని నా పేరుని ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందు 2 మీటింగులు జరిగినాయి. వేదిక మీద ఉన్న కూర్చున్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి కేసీఆర్ గారు అభిప్రాయం అడిగారు, ఏం చేద్దాం ఎట్ట చేద్దామని. ఆ రోజున ఇప్పుడు కూర్చున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నామాగారే ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. ఆ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మళ్ళీ రెండోసారి పిలిచారు. రెండోసారి పిలిచినప్పుడు మళ్ళా కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా అదే అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలిచారు, నాతో మాట్లాడారు. నేను ఒకటే చెప్పా, సార్ పార్టీ కష్టకాలాలు ఉన్నది, నేను పార్టీకి అండగా కార్యకర్తకు అండగా నిలబడాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు నేను అండగా ఉంటాను, మీ నిర్ణయం ఏదైతే అదే నిర్ణయం ప్రకారం నేను ఉంటానని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పాను. మీ అందరు అండ చూసుకొని, మీ బలం చూసుకొని నేను అక్కడ మాట ఇచ్చాను. మీ అందరు అండ చూసుకొని, మీ బలం చూసుకొని కేసీఆర్ గారు మీ ముందుకు పంపించారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలు వెంకట వీరయ్య గారు చాలా చెప్పారు. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఖమ్మం జిల్లా ప్రజలకు సేవ చేయడానికే నా రాజకీయ జీవితం అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదేవిధంగా ఉన్న సంగతి మీకు అందరూ కూడా తెలుసు. ఓడొచ్చు గెలవచ్చు కానీ ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మీరు గెలిపించినప్పుడు పార్లమెంట్లో ఫైట్ చేశాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నాకు ఒక అవకాశం వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టారు పార్లమెంట్లో. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నేను వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసినటువంటి వాడిని నేను. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు చెందినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా బీసీ బిడ్డ అయినటువంటి నన్ను అన్న నామా అన్న కానీ వెంకట వీరయ్య గారు, మా మిత్రులు కానీ అజయ్ కుమార్ గారు అందరూ కలిసి కూడా ఖచ్చితంగా గుర్తు చేసి కేసీఆర్ గారు వెంట ఉండి ఇది 2 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలను ముందే మాట ఇచ్చిన ప్రకారంగా ఇంతకు ముందే వెంకట వీరయ్య గారు విపులీకరించి చెప్పారు. అదే మాట కోసం ఓడిపోయి పార్టీ ఓటమి చెంది ఉన్న ఒక్క సీటు 100 మంది ప్రజాప్రతినిధులు ఖాళీగా ఉన్నా, మనం ఖమ్మం జిల్లాలో ఏమి రాకపోయినా మన కోసం మాట ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధికులు 10 ఏళ్ళు అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళమన్నట్టు మహానేత కేసీఆర్ గారికి హృదయపూర్వక శిరస్సు వంచి వందనాలు చేస్తూ నమస్కరిస్తున్నాను. ఇంతటి మంచి మహత్తర అవకాశాన్ని నాకు కల్పించారు. ఖాళీగా ఉండేది లేదు. నేను మళ్ళీ సాయంత్రం కూడా ఒక మీటింగ్ ఉంది. కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞత తెలియజేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న మెయిన్ మహానాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ 4 గంటల తర్వాత ఆ మీటింగ్ మీరు కూడా అందరు రావాలని, అందరినీ వేదిక మీద ఉన్న అందరందరినీ ముందున్న కార్యకర్తలందరూ కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే నామా అన్న గురించి చెప్పాలి. తెలంగాణ సాధనలో కూడా అహర్నిశలు కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కూడా మొట్టమొదటి ఓటు తెలంగాణకి వేయించినటువంటి ఘనత నామగారిది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే కార్యక్రమం ద్వారా నిరాదీక్ష తీసుకున్న రోజున ఆ ఒత్తిడికి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆ రోజున్న చిదంబరం గారి నోటి ద్వారా అనౌన్స్మెంట్ చేపించి ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల పాటు సమైక్య వరదలతోని కుట్ర చేయించి వచ్చిన తెలంగాణను అడ్డుకొని ఇక తెలంగాణ రాదేమో అనే ఒక ఆందోళనతో శ్రీకాంతాచార్య లాంటి అనేక మంది యువకులు యువతులు బలిదానాలు చేసుకొని
ఒంటి మీద పెట్రోల్ డీజిల్ పోసుకొని ఉరికయ్యలకు ఏలాడి వారి ఆకాంక్షని రగిల్చి తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన అమరవీరులు, దాంతోపాటుగా కేసీఆర్ గారి పటుత్వం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇవాళ 10వ సంవత్సరం, రేపు జనవరి 2వ తారీఖు వస్తే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాల్లో ఈ 10వ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా గత 9.5 సంవత్సరాల్లో మనం ఎన్నడూ తెలంగాణ ప్రజలు కానీ రైతాంగం కానీ రందిపడని 2 విషయాలు, ఒకటి కరెంటు, 2 నీళ్లు. కరెంటు విషయంలో, నీళ్ల విషయంలో ఏ తెలంగాణ అయితే గోసపడ్డదో, ఏ తెలంగాణ అయితే సమైక్యవాదుల చేతుల్లో మోసపోయిందో ఆ విషయంలో అబండెన్స్ అంటే ఒక సమృద్ధిని తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు. నిజంగా నీళ్ల కోసం ఆలోచన చేయలే, తాగునీటి కోసం లేదా కరెంటు కోసం అని చెప్పి ఎన్నో ఇబ్బందులు పడ్డ తెలంగాణ ప్రజలు ఇక అది వచ్చింది, సరిపోయింది, కడుపు నిండా ఉంది అని చెప్పి అనుకున్నారు. అట్లనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన కార్యక్రమం, ఐక్యరాజ్య సమితి ద్వారా మరి ప్రశంసలు అందుకున్న రైతు బంధు లాంటి కార్యక్రమం మనం 10,000 ఇస్తే రైతాంగం ఏమనుకున్నారంటే ఇక ఈ 10,000 వచ్చింది, ఇది గ్యారంటీ, దీన్ని ఎవరు తీయలేరు, కాబట్టి ఆయన ఏదో 15,000 ఇస్తా అన్నాడని చెప్పి ఆ 15,000 వైపు కొంత ఆకర్షితులైంది.